యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఒక ప్రైవేట్ కంపెనీకి ఎక్స్ప్లోస్ కంపెనీకి సంబంధించింది భారీ శబ్దంతో పేలుడుతో చుట్టుముట్టు గ్రామాలు ఒకేసారి ఉలిక్కిపడ్డాయి. కంపెనీలో సుమారుగా 400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం 9:40 పిఆర్డీసీ సెంటర్లో ఈ పేలుడు సంభవించింది. 4 కార్మికులు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. సుమారు ఇది ఈ కంపెనీలో పేలుడు జరగడంతో సుమారుగా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఒకేసారి శబ్దం రావడంతో ఇక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో కంపెనీ డైరెక్టర్ ఆపరేషన్ దుర్గా ప్రసాద్తో మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సీమాతో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ లో ఉన్నాము. ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామం సుమారు యాదగిరిగుట్టకు 5 కిలోమీటర్ల దూరంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ కంపెనీ ఉంది. ఉదయం 9:30 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం కూడా సుమారుగా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ శబ్దం వినబడడంతో సుమారుగా ఈ కంపెనీలో 500-600 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అది కరెంట్ షాకా లేకుంటే ఇంకా పూర్తిగా మనకు తెలియవలసి ఉంది. 9:30కు మాత్రం భారీ శబ్దం అయితే వినపడ్డది. సుమారుగా 8 మంది మాత్రము తీవ్ర గాయాలైనవి, ఒకరు చనిపోయారు. ఇంకా 2 పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళను యశోద ఆసుపత్రికి తరలించినట్టుగా యాజమాన్యం చెప్తా ఉంది. ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే బీలా విప్పు కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలు కూడా భయంకరంగా భయాందోళనగా మా కుటుంబ సభ్యులు ఈ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు, ఈ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు, ఏం జరిగిందో అన్న కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనబడ్డది. చుట్టుముట్టు కూడా ఈ గ్రామాలు ఉన్నాయి. పిల్లలతోటి కూడా తల్లిదండ్రులతోటి కూడా చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడే ప్రస్తుతానికి బీర్ల ఐలయ్య విప్పు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కూడా ఈ ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటి కూడా అధికారికంగా ఎంతమంది చనిపోవడం అన్నది కూడా ఒక్కరు మాత్రమే చనిపోయిందని కంపెనీ యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం బీర్ల ఐలయ్య ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీర్ల ఐలయ్య విప్పు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఈ విధంగా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈరోజు యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోలో దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఒక కార్మికుడు అక్కడే చనిపోవడం, 4 కార్మికులకు గాయాలు జరిగినాయి. ఇక్కడే సంఘటన స్థలానికి వచ్చి కార్మికులతో చర్చిస్తే ఈ యాజమాన్యం మొండిగా ప్రతి సంవత్సరం బ్లాస్టింగ్ అవుతున్నా కానీ వాళ్ళు ఏమున్నా ధనార్జనగా ముందుకు చెప్పు తప్ప సేఫ్టీ ఎక్కడ కూడా లేదు. నిజంగా ఇవాళ ఒక నిండు ఏంటంటే భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి ఈ కంపెనీ కార్మికుల సేఫ్టీ తీసుకుపోవడం బాధాకరం. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వాళ్ళు మొండిగా ప్రవర్తించి ఏమున్నా వాళ్ళకు లాభార్జనగా ముందుకు పోతుంది తప్ప కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల రక్ష కానీ ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం. తప్పకుండా జరిగిన సంఘటన మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్య తీసుకుంటే మొండిగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యం మీద గతంలో కూడా ఇది 3వసారి. ఇదివరకు ఒక బిల్డింగ్ కూలి కూడా 2 చనిపోవడం జరిగింది. గతంలో ఒకరికి ఇంజడం, ఎంతో మందికి ఇప్పుడు ఆ చెవులు అది కావడం. చుట్టుపక్కల 5 గ్రామాలకు 3 దఫాలుగా శబ్దాలు వినిపించి ఆ ఇండ్లలో బిందెలు కానీ గిన్నెలు కానీ కింద పడేంత ప్రమాదం జరిగింది. ఇంకా శ్రీ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి పెద్ద ప్రమాదం తప్పింది. అయినా ఒక నిండు ప్రాణం కోల్పోతున్నందుకు మేము చింతిస్తున్నాం. మరొకసారి ఇలాంటి జరగకుండా తప్పకుండా యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికుడి సేఫ్టీ ముఖ్యంగా పనిచేయాలి. లాభార్జన కాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా కొంత ఉపేక్షిస్తున్నాం. అయినా కార్మికుల రక్షణ ముఖ్యంగా కార్మికుల ప్రాణ లక్ష్యంగా పనిచేయాలి. కానీ ఈ యాజమాన్యం కొంత మొండిగా వ్యవహరించి సేఫ్టీ తీసుకోకపోవడంతో ఇంత పెద్ద అయితే కూడా ఇవాళ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో మా బీర్ల ఫౌండేషన్ అంబులెన్స్ వచ్చి కూడా వేసుకుపోయే పరిస్థితి వచ్చింది. సుమారు ఒక 800-1000 మంది కార్మికులు పనిచేసే కాడ ఒక 5-10 అంబులెన్స్ ఉండాలి. ఇది ఎక్స్ప్లోజివ్, ఏ టైంలో ఏమైతే తెలియదు. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత భారతదేశం అభివృద్ధి ఉన్నా కానీ ఇంకా కూడా బ్లాస్టింగ్ అయ్యి లేకపోతే నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్య. యాజమాన్యం మీద తప్పకుండా చర్యలు తీసుకొని దాన్ని దర్యాప్తు చేస్తామని చెప్పి ఓకే. ఈరోజు ఉదయం ప్రీమియర్ ఎక్స్ప్లోజ్లో అనుకోకుండా జరిగిన ఘటనలో సుమారుగా 8 మందికి గాయాలైనాయి, ఒకరు మాత్రమే చనిపోయిందని కూడా
కంపెనీ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చుట్టుముట్టు ఇక్కడ ఉన్న గ్రామాలు కూడా సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో కూడా భారీ శబ్దంతో కూడా ఈ కంపెనీలో మొదటి నుంచి సుమారుగా 1986-87 నుంచి కూడా ఈ కంపెనీ ప్రారంభం జరిగింది. ఇంత పెద్దది కూడా ఈరోజు 3 సార్లు కూడా ఈ శబ్దం రావడంతో కూడా కంపెనీలో పనిచేసే కార్మికులు వాళ్ళ బంధువులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా వాళ్ళకి ఏం జరిగిందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రీమియర్ ఎక్స్పోజ్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే, ఎంతమంది చనిపోయారు, ఎట్లా జరిగింది? సార్, మార్నింగ్ నుంచి రకరకాలుగా వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన బిల్డింగ్లో కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన సంఘటనలో ఉన్న వ్యక్తి మాత్రమే తీవ్రమైన ప్రమాదానికి ఎదురయ్యాడు. మిగతా 3 చిన్న చిన్న గాయాలైనవి. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ పంపించాము. మీరందరూ అనుకుంటున్నట్లుగా 8 మంది 15 మంది ఈ సంఘటనలో ఇన్వాల్వ్ కాలేదు. బట్ మీరు అన్నట్లుగా శబ్దాలు వచ్చాయి అనేది అది బిల్డింగ్ ప్రాసెస్ వల్ల ఆ శబ్దాలు వచ్చాయి. కానీ దానివల్ల ఇతర బిల్డింగ్లకు కానీ మిగతా ఏరియాస్కి కానీ ఎక్కడా కూడా ప్రమాదం అనేది వ్యాప్తి జరగలేదు. ఆ ప్రమాదం సంఘటన జరిగిన చోటు వరకే నిమిత్తమై ఉన్నది. ప్లస్ ఎవరైతే ఇంకా మాకు మా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీవ్రమైన ప్రమాదానికి గురైన వ్యక్తి ఆ సంఘటనలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతనికి ఎక్కువ ప్రమాదం జరిగి తీవ్ర అపాయ స్థితిలో ఉన్నాడు. మిగతా 3 మాత్రం